ఇప్పటివరకు చాలామంది ఎక్కారు ఎవరెస్ట్ కానీ మిగతా పర్వతాలు కానీ, వాళ్ళకి మీకు అంటే తేడా ఏంటి? వాళ్ళకంటే ఇంకా బెటర్గా చేయాలని ఉందా? నేను అన్న మౌంటైనరింగ్ మనం గొప్ప ఇది అని కాదన్న, మనం ఒకటి 7 కాంటినెంట్స్ 7 హై పీక్స్ క్లైంబ్ చేసి మన త్రివర్ణ పతాకాన్ని అక్కడ ఎగరవేయాలని ఒక డ్రీమ్తో నేను ఇవన్నీ చేస్తున్నా. ఓకే, అండ్ దీంట్లో ఏంటంటే బెస్ట్ ట్రైనింగ్ తీసుకోవాలి వెళ్ళే ముందు, అండ్ మనం మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, మనం ఎవ్రీ సెకండ్ అలర్ట్గా ఉండాలి, నైట్ అంతా పడుకోకుండా ఎక్కుతూ ఉండాలి. కొన్నిసార్లు వెదర్ బాగాలేకపోతే 3-4 డేస్ ఒక క్యాంప్లోనే ఉండాల్సి వస్తుంది. సో మనం మెంటల్గా కూడా కొంచెం బాగా స్ట్రాంగ్ ఉండాలి, ఎవ్రీ సెకండ్ యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు మనం నైట్ సమ్మిట్కి వెళ్తున్నప్పుడు ఎక్కువ కూర్చోకూడదు, ఎక్కువ రెస్ట్ తీసుకోకూడదు. ఎక్కువ రెస్ట్ తీసుకుని నిద్రలో అలాగా నిద్ర ఉండదు. రెస్ట్ తీసుకుంటే ఏమవుతుంది? ఎక్కువ అంటే బాడీ ఫ్రీజ్ అయిపోతుంది కదన్న. ఇప్పుడు ఎక్కువ నడుస్తున్నాం అనుకో అన్న, మన బాడీ హీట్ అవుతూ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ వల్ల కొంచెం హీట్గా ఉంటుంది బాడీ. ఆగిపోయామనుకో అలానే చాలాసేపు మన హ్యాండ్ ఫ్రీజ్ అయిపోవడం, చేతులు గట్టిగా కాళ్ళు గట్టిగా అయిపోవడం అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఆగకపోవడం మంచిది. ఎవ్రీ సెకండ్ మనం కొంచెం యాక్టివ్గా ఉండాలి మౌంటైన్స్లో. అంటే ఇప్పుడు ఈ మౌంటైనరింగ్ అంటే పర్వతాలు ఎక్కడమే ఒక కెరియర్గా తీసుకుంటే ప్యాషన్తో పాటు, నెక్స్ట్ మీ లైఫ్ ఎలా ఉంటుంది అసలు? ఇప్పుడు నువ్వు అనుకున్న 7 పర్వతాలు కూడా ఎక్కేసావు అనుకో, వాట్ నెక్స్ట్? అంటే నేను డిఫెన్స్ సర్వీసెస్లో జాయిన్ అవుతానన్నా. నేను నా వరకైతే నేను డిఫెన్స్ సర్వీసెస్లో జాయిన్ అవుతాను. అండ్ ఇంకా వేరే వాళ్ళంటే మనం ఒక అడ్వెంచర్ అకాడమీ ఓపెన్ చేయొచ్చు, ఇక్కడ ఉన్న తెలుగు స్టేట్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అడ్వెంచర్ గురించి నేర్పచ్చు, అది ఒకటి ఉంటుంది. లేదనుకుంటే ఇన్స్ట్రక్టర్గా చేసుకోవచ్చు. మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాటిలో ఇన్స్ట్రక్టర్గా చేసుకో, వాళ్ళకి ప్యాషన్ ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు. లేదనుకుంటే ఎవరి ఇష్టం వాళ్ళది. అంటే అందరూ దీంట్లో నెక్స్ట్ మీ తర్వాత వాళ్ళు పిల్లలు కానీ వీళ్ళందరూ దాన్ని తీసుకోవాలంటే ప్యాషన్గా మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు వాళ్ళకి? దీంట్లోనే కాదన్న, దీంట్లోనే మోస్ట్లీ చాలామందికి అవేర్నెస్ లేదన్న. అండ్ కొంతమంది ఏంటంటే దీంట్లో నేను చూసినంత వరకు అయితే పేరెంట్స్ ఫోర్స్ చేసి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది చిన్నపిల్లల్ని, రికార్డ్ అని చెప్పేసి పిల్లల్ని ఫోర్స్ చేసి తీసుకొస్తారు. నేను చూసిన దాంట్లో చిన్న పిల్లలు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఎవరెస్ట్ బేస్ క్యాంపు అలా చేయించారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్, ఇష్టం లేకపోయినా తీసుకొస్తారు, ఇష్టం లేకపోయినా అలా పుష్ చేస్తారు. దాంట్లో పుష్ చేస్తారు. ఇలా రికార్డ్ కోసం అయితే వెళ్ళకూడదు అన్న, రికార్డ్ అని చెప్పి మాత్రం వెళ్ళకూడదు. రికార్డ్ అని చెప్పి మన లైఫ్ని రిస్క్లో పెడితే ఇంకా అక్కడ దాన్ని ఒక ప్యాషన్తో చేయాలి. దాన్ని ఇలా ప్రేమిస్తూ చేసామనుకో మనకి ఈజీ అనిపిస్తుంది. అది నీకు ఇష్టం లేకపోయినా కూడా దాన్ని రికార్డ్ కోసం చేసామనుకో అక్కడ ఏం యూజ్ ఉంటుంది? మన లైఫ్ రిస్క్లో పెట్టి చేయలేం కదా, లైఫ్ రిస్క్లో పెట్టాం కదా, అక్కడ లైఫ్ కదా. చాలామంది కూడా రికార్డ్ కోసం అని చెప్పి ఎక్కుతూ ఉంటారు, చాలామంది చచ్చిపోతూ ఉంటారు, చాలా చాలా చిన్న ఏజ్లోనే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నావు. అంటే లైఫ్ని రిస్క్లో పెట్టి ఏదో ఒకటి చేయాలి అన్నట్టు చేసావు. కానీ నీ జనరేషన్ వాళ్ళు చాలామంది పిల్లలు చూస్తుంటే, అందరు కాదు కొంతమందినైనా ఈ ఫోన్లు ఎక్కువగా వాడడం కానీ, ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా గడపడం, రీల్స్ ఇలాంటివి చేయడము, కొంతమంది ప్రేమ పేరుతో తిరగడం కూడా ఉంది. సో అలాంటి వాళ్ళకి నువ్వు ఎలాంటి మెసేజ్ ఇస్తావు? సీరియస్నెస్ కెరియర్ మీద కానీ లైఫ్ మీద కానీ. ఇప్పుడు మనం సెటిల్ ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ఆ ఏజ్ ఇప్పుడే, ఏది చేయాలనుకున్నా. అండ్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఈ రీల్స్ చేయడం. నీకని కాదు, అంటే నేను నార్మల్గా చెప్తాను, చాలామందికి కూడా అవేర్నెస్ లేదన్న. ఇప్పుడు మా తండాలోనే చూసుకుంటే, మా ఊర్లోనే చూసుకుంటే చాలామంది పిల్లలకి అవేర్నెస్ లేదు. సో ఇట్లా చేస్తే ఇట్లా ఉంటుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళు పేరెంట్స్ చెప్పినా కూడా చచ్చిపోతాం ఇది అది అని చెప్పి బెదిరించడం. సో ఇలాంటివి బాగా చేస్తున్నారు. కాబట్టి మనం లైఫ్లో ఏదో ఒకటి అచీవ్ చేయాలి అని వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి. సో ఇది చేస్తే మీకు ఈ ఫ్యూచర్ ఉంటుంది, ఇలా చేస్తే మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఒక 10 మందిలో ఇద్దరైనా మారుతారు కదా. సో లైఫ్లో వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న కష్టాలకే ఇదైపోతూ ఉంటారు, అంటే గివప్ ఇచ్చేస్తారు. ఏదైనా సరే, ఏ ఫీల్డ్లో అయినా సరే ఇంకా ప్రాబ్లమ్స్ అనేటివి కామన్ కదా, ఎవరికైనా వస్తూ ఉంటాయి. ఏ ఫీల్డ్లో అయినా, ఏ స్పోర్ట్లో అయినా, ఏ బ్యాక్గ్రౌండ్లో అయినా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అవి ఒక ఫేస్ చేసుకుంటూ మనం ముందుకెళ్తే డెఫినెట్గా అచీవ్ చేస్తాం. ఇప్పుడు నన్ను చూసుకుంటే, నేను నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర రూపాయి లేదు. సో మా పేరెంట్స్ చాలా పూర్. నేను ఎక్కడ కూడా నెగిటివ్ నా దగ్గర డబ్బులు లేవు కదా, నేను ఎందుకు చేయడం మీద అని చెప్పి నాకు చాలామంది చెప్పారు, డబ్బులు లేవు కదా, డబ్బులు ఉన్న వాళ్ళు చేయాలి, నీకెందుకు ఇవన్నీ అని చెప్పేసి. సో నేను ఎక్కడ కూడా గివప్ అవ్వలేదు. ఇప్పుడు వాడికి నచ్చకపోతే ఇంకెవరైనా,
ఇప్పుడు నాకు ఇంతమంది సపోర్ట్ చేశారు అనుకోండి, ఏదో తప్పు పని చేస్తే వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు కదా. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది గవర్నర్స్ వీళ్ళందరూ ఉన్నారు. సో మనం ముందుకెళ్తూ ఉంటే ఎవరో ఒకరు డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు, డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మిగతా రిలేటివ్స్లో కానీ మనకి ఎందుకు ఇవన్నీ డబ్బులు చేసి ఇప్పుడు ఎవరన్నారా మాట అలాంటి అంటే వినిపించాయి కామెంట్స్ నీకు? వినిపించాయి. ఎంకరేజ్ చేయకుండా కొంచెం కిందికి లాగడానికి చేయడం అంటే ఇప్పుడు వాళ్ళకి ఈర్ష్య అన్న. ఎవరికైనా మన మీద ఈర్ష్య అనేది కలిగితేనే ఆ వర్డ్స్ వస్తాయి. ఓకే. సో వాడికి నచ్చలేదని చెప్పేసి నాకు నచ్చింది నేను ఎందుకు వదిలేసుకుంటాను? నేను చెప్పింది వాడు వదిలేసుకోడు కదా. అంతే కదా. సో ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు, ఏదైనా కావచ్చు అది. సో మనం ఏదో తప్పు అని చేయట్లేదు, ఒక మంచి కాజ్ మీద ముందుకు వెళ్తున్నాం. సో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటా. అండ్ ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రాన ఇది ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడం ఎందుకని అనుకుంటా. సో డెఫినెట్గా ఇది అచీవ్ చేయాలి, వాళ్ళకి చూపించాలి అనే డ్రీమ్తో ముందుకు వచ్చి నాకు చాలామంది హెల్ప్ చేశారు, చాలామంది సపోర్ట్ చేశారు. ఆ రోజు నేను అక్కడ గివప్ ఇచ్చేస్తుంటే ఈ రోజు ఇక్కడ దాకా మీ ముందు కూర్చునేవాడిని కాదు కదా. ఓకే. ఇప్పుడు నీకంటూ ఒక అవగాహన వచ్చింది, అంటే దేశం గురించి కానీ ఒక ప్యాషన్తో ఏదో ఒకటి చెయ్యాలి, అది దాని నోబుల్ కాజ్ లాగా ఉండాలి ఏదైనా. ఇప్పుడు చాలామంది మీ తండాల్లో కానీ మిగతా చోట్ల కానీ పిల్లలు కొంచెం వేరే దారి పడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం అంటే మీ తండాలో చూసుకుంటే ఎలాంటి ఏమైనా కార్యక్రమాలు చేపట్టే వాళ్ళని అవేర్నెస్ కోసం? చాలా స్కూల్స్కి వెళ్ళాను, గవర్నమెంట్ స్కూల్స్కి, చాలా బ్యాక్గ్రౌండ్ ట్రైబల్ బ్యాక్గ్రౌండ్స్లో ఉన్న స్కూల్స్కి, ట్రైబల్ డిస్ట్రిక్ట్స్లో అండ్ లో బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు చదువు జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్ అండ్ ఇలా ఆ స్కూల్స్కి వెళ్ళాను నేను, చాలా స్కూల్స్కి. అక్కడ వాళ్ళకి చెప్పాను స్పోర్ట్లో ఇలా ఉంటుంది. ఫస్ట్ నేను చెప్పాలంటే ఇప్పుడు నేను చదువుకుంటున్నప్పుడే స్కూల్స్లో స్పోర్ట్స్ పీరియడే లేదు, స్పోర్ట్స్ పీరియడ్ వాళ్ళకి స్పోర్ట్స్ మీద అవగాహనే లేదు. సో అండ్ చాలామంది ఇలా చాలా జెడ్పిహెచ్ఎస్ సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్కి నేను వెళ్ళాను, వాళ్ళకి చెప్పాను ఇలాగ. ఇప్పుడు 10 మందిలో ఒక 2 మారినా చాలా అనుకొని వెళ్ళి నేను చాలా స్కూల్స్కి వెళ్ళి చెప్పాను ఇలా స్పోర్ట్స్ సైడ్ రండి, స్పోర్ట్స్ కూడా పార్ట్ ఆఫ్ ది లైఫ్లా, స్టడీతో పాటు స్పోర్ట్స్లో కూడా ఉండాలి యాక్టివ్గా అని చాలామంది పిల్లలకి చెప్తూ ఉన్నాను. అండ్ మా ఊర్లో కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో వాళ్ళందరూ కూడా చాలామంది మోస్ట్ ఆఫ్ సినిమాలు చూసి కొంచెం తాగడం, డీజేలు, క్యాటరింగ్స్ ఇలాంటివి చేసి చాలామంది అదే లైఫ్ అనుకొని బతికేస్తున్నారు. సో వాళ్ళు రియల్ లైఫ్లోకి రావట్లేదు. ఓకే. ఇప్పుడు సరే ఈ మౌంటైన్ పక్కన పెడితే ఎడ్యుకేషన్ సంగతి ఏంటి? ఇప్పుడు ఏం చదువుతున్నావు? నేను డిగ్రీ చేస్తున్నాను. ఎక్కడ? డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నాను ఇక్కడ హైదరాబాద్లోనే వనస్థలీపురంలో. అది కంటిన్యూ చేస్తూనే స్టడీస్ కంటిన్యూ చేస్తూనే ఇది చేస్తున్నాను. అవునవును. ఓకే. గవర్నమెంట్ నుంచి ఏం కోరుకుంటున్నావు? నీలాంటి యంగ్ జనరేషన్కి ముఖ్యంగా నీకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలని అనుకుంటున్నాను? అన్న నాకే అని కాదన్న, ఎవరికైనా సరే ఫస్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది చాలా, ఏది చేయాలన్నా ఫైనాన్షియల్గా ఉండాలి కదన్న. సో గవర్నమెంట్ నాకు ఇప్పుడున్న గవర్నమెంట్ కొంత హెల్ప్ చేశారు. సో నాలానే చాలా అందరికి కూడా ఇలా హెల్ప్ చేస్తే ఎవరెస్ట్ ఎక్కడానికి నీకు ఇంకా చాలా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇంకా చాలా కావాలి. సో ఇప్పుడైతే కొంతవరకు గవర్నమెంట్ చేసింది, సో ఇంకా నేను కొంత ట్రై చేస్తున్నాను. ఒక 20 lakhs వరకు నేను అరేంజ్ చేసుకున్నాను అండ్ కొంత గవర్నమెంట్ చేసింది. సో ఇప్పటి వరకు ఎక్కిన 3 మీద కూడా జాతీయ జెండాని అలా పట్టుకొని చూపిస్తూ ఉంటే నీ ఫీలింగ్ ఎలా ఉంది? ఫైనల్గా ఒక ఆన్సర్. అది ఏంటంటే అన్న, అది మనం మాటల్లో చెప్పలేమన్నా. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఎంత కష్టపడి ఎక్కినా మన లాస్ట్ ఎక్కే మూమెంట్కి అంతా మర్చిపోతామన్న. ఆ వ్యూ చూసి ఆ ఇండియా ఫ్లాగ్ రిప్రజెంట్ చేసినప్పుడు ఆ మూమెంట్లో మనం ఎంత కష్టపడి వెళ్ళినా కూడా అవి ఏవి గుర్తుండవు మనకి. నేను ఎల్బ్రోస్ వెళ్ళినప్పుడు మేము ఒక దగ్గర ఇక ఒక 200 meters ఉంటుంది అన్న, ఇట్లా ఉంటుంది అది కర్వ్డ్ షేప్లో. ఇటు సైడ్ మౌంటైన్ అన్న, ఇటు సైడ్ లోయ కిందికి బాగా స్నోఫాల్ అయిందన్న. విండ్ ముందు నుంచి వస్తుంటే మేము ఎగిరి బయటికి కిందికి ఇలా వెనక పడుతున్నాం. ఆ విండ్ వచ్చినప్పుడు కింద పడుకోవాలి ఇట్లా, మళ్ళీ విండ్ వెళ్ళిపోగానే లేచి ముందుకు వెళ్ళాలి. నేను మా షెర్పాకి చెప్పా, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా ముందుకు వెళ్దామా? లేదు ముందుకు వెళ్ళాలి డెఫినెట్గా అని చెప్పి అంటాడు. కొద్దిసేపు ఆగు, మరి ఆగి ముందుకు వెళ్దామంటే అతనికి లాంగ్వేజ్ ప్రాబ్లం, రష్యన్స్కి ఇంగ్లీష్ రాదు వాళ్ళకి. ఏమైనా మనం కమ్యూనికేషన్ కింద ఉన్నప్పుడు అయితే మేము ఫోన్లో ట్రాన్స్లేటర్లో చూపించి మేనేజ్ చేశా. కానీ అక్కడ సైగలే ఇంకా అంత. ఆగు అంటే ఆగడు, వాడికి అర్థం కావట్లేదు. వాడికి నాకు తాడు కట్టేసుకున్నాడు, ఇట్లా ఇట్లా గుంజుకొని వెళ్ళిపోతున్నాడు. నాకేంటంటే అంత అడ్వెంచర్గా అయితే అదే ఫస్ట్ నాకు. అలా ఇటు చూస్తే ఇటు మౌంటైన్ పైకి ఎక్కలేము, ఇటు చూస్తే కింద లోయ, ఇంకా మళ్ళీ ముందు నుంచి విండ్ వస్తుంది. అసలు అక్కడ అనిపించిందన్న ఇక్కడ నుంచి ఇంకా మా టీం వాళ్ళు మా వెనక కూడా ఇంకో వేరే టీం వచ్చింది, రష్యన్సే వాళ్ళు అక్కడ నుంచి కిందికి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు ఇది వద్దు ఇంకా ఈరోజు సబ్మిట్ అవ్వదని చెప్పేసి. ఎందుకంటే ఎల్బ్రోస్లో వెదర్ బాగాలేనప్పుడు వెళ్తే
అది కొంచెం రిస్కీ అన్న. చాలా రిస్క్. సో అందుకని వాడు ఆపలేదు, ఇంకా వెళ్ళాం, కొంచెం ముందుకు వెళ్ళాం. ఆ పాయింట్ క్రాస్ చేసుకున్న తర్వాత విండ్ మొత్తం అంటే వెదర్ మొత్తం కూల్ అయిపోయింది అన్న, వెదర్ మొత్తం కూల్ అయిపోయింది. సో అలా 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 మెల్లమెల్లగా పైకి వెళ్ళిపోయాం. ఎంత స్ట్రగుల్ అయిందంతా కూడా మనం పైకి వెళ్ళి ఇండియా ఫ్లాగ్ రిప్రజెంటేషన్ చేసిన తర్వాత ఇదంతా మర్చిపోయాం. అంత బ్యూటిఫుల్ మూమెంట్ అది, మనం మాటల్లో చెప్పలేము, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ యశ్వంత్, నీ వాల్యుబుల్ టైంని తీసుకొచ్చి మా కోసం ఇచ్చి చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు. అలాగే నీ టార్గెట్ని కూడా వీలైనంత త్వరగా నువ్వు రీచ్ అవ్వాలని, మన దేశం పేరు అలాగే మన మహిబాద్ జిల్లా పేరు కూడా నువ్వు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అన్న. చూశారు కదా, మన గిరిజన బిడ్డ ఎక్కడో మారుమూల తండా నుంచి ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కాలి అనే ఒక బలమైన సంకల్పంతో ఉన్నాడు. ఈ గిరిజన బిడ్డకి చాలామంది ఆ జాతిలో ఉన్నవాళ్ళు, ఉన్న స్థితిలో ఉన్నవాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూ కనుక చూస్తుంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అందించాలని ఐటీఎం తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. అలాగే ప్రభుత్వం కూడా ఇలాంటి బలమైన సంకల్పం ఉన్న ఒక యువతని ఖచ్చితంగా ప్రోత్సహించి దేశ ప్రతిష్టను అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను పెంచేందుకు తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.